నేడు సాక్షి దినపత్రికలో మన మాజీ ఎంపీ గారు చింతామోహన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు మన షర్మిలమ్మ మీద. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. నేను చింతామోహన్ గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చింతామోహన్ గారు, 10 సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మనుగడ లేకుండా పోయింది, అది అందరికీ తెలుసు కదా. మరి ఈ 10 సంవత్సరాలు మీరు మీ సీనియర్ నాయకులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారనేది మీరు ఒకసారి మనసాక్షికి ఆలోచించుకోవాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరణానంతరము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, అది అందరికీ తెలుసు. 10 సంవత్సరాలుగా భూస్థాపితమైనటువంటి ఈ పార్టీని ఎలా ముందుకు తీసుకురావాలని అనే ఆలోచనలో పడినటువంటి అధిష్టానం ఒక షర్మిలమ్మ గారు, రాజశేఖర రెడ్డి బిడ్డగా ఒక షర్మిలమ్మని ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేల్కొంటుంది అనేటువంటి భావనతో మన షర్మిలమ్మ గారిని ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే షర్మిలమ్మ గారు ఇక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా నియమితురాలైనారో రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించారు, అందరూ ఆమెను ఆహ్వానించారు. ఆమె వచ్చిన వెంటనే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక మనుగడ వచ్చింది, ఒక మంచి ఉత్సాహం అనేది కాంగ్రెస్ పార్టీలో చూసాం మేమందరూ కూడా. ఈరోజు ఉదాహరణకి మా ఎంఎస్ బాబు సార్ గారు, పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారంటే అది కేవలం షర్మిలమ్మ మీద ఉన్నటువంటి నమ్మకం మాత్రమే. ఆమె నాయకత్వంలో మన కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ పార్టీలో చేరి పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ చింతామోహన్ గారు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరము. షర్మిలమ్మ గారు ఉదాహరణ తీసుకుంటే, నేను ఒక పేదవాడిని, నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం అంటే అంత ఈజీ కాదు. షర్మిలమ్మ గారు ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఆశించకుండా మాకు టికెట్ ఇచ్చిందంటే అది మీరే ఒకసారి అర్థం చేసుకోండి. దయచేసి సీనియర్ నాయకులు పార్టీకి ఉపయోగపడాలి కానీ పార్టీని నాశనం చేసే విధంగా మీరు దయచేసి పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దండి. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. దయచేసి మీకు వయసు అయిపోయింది, మిమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు, మీ వల్ల పార్టీకి కూడా ఎటువంటి ఉపయోగం లేదు. చింతామోహన్ గారు, దయచేసి మీరు విశ్రాంతి తీసుకొని పార్టీ నుంచి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఎందుకంటే యువతరాన్ని ఉత్తేజపరిచి యువతరాన్ని ఎంకరేజ్ చేస్తే పార్టీ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి షర్మిలమ్మ నాయకత్వంలో మేమందరం గట్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో దయచేసి దీన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి కార్యాచరణలు చేస్తే మీకు ఇది మంచిది కాదు. మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి దీని మీద తగు చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకెళ్ళాలని అనుకుంటున్నాము. కాబట్టి అందరూ గమనించి ఇంకా భవిష్యత్తులో చింతామోహన్ గారే కాకుండా మిగతా సీనియర్ నాయకులు కూడా పార్టీ కోసం, పార్టీని పటిష్టం చేయడం కోసం మీరు తోడ్పడి మా అందరికీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.